ఎవ్రీవన్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక బ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇప్పటికి ఇది 5th టైం రికార్డ్ చేయడము. ఏదో ఒక ఆట వస్తుంది, ఏదో ఒక శబ్దం వస్తుంది, అదొక తలకాయ నొప్పి. ఆ తర్వాత ఇక్కడ ఒక మంచి యాప్ ప్లే చేయాలి అనుకొని మీ అందరికీ మంచిగా చూపించాలి అని ఈ యాప్ మళ్ళీ ఎక్కించా. కానీ ఇది రికార్డింగ్ వేరే చోటు, వీడియో వేరే చోటు వచ్చేస్తుంది. ఏమో అంత తిక్కగా ఉంది. కొన్ని ఫ్యూచర్స్ ఉన్న దాంట్లో అయితే ఇది ఉండదు, మంచిగా ఉన్న దాంట్లో ఫ్యూచర్స్ ఉండవు. ఎలా చేస్తుంటారో ఏమో యూట్యూబర్స్. ఇంకా కామెంట్ సెక్షన్లో ఎప్పుడు నేను కామెంట్ చేస్తూనే ఉన్నాను వాళ్ళకి. నేను ఎప్పుడు ఛానల్ పెట్టినా సపోర్ట్ చేస్తాను అన్నారు. కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియోలో కామెంట్ కాపీ చేసి పెట్టేస్తూ ఉన్నాను. అయినా వాళ్ళు ఇప్పటివరకు చూడలేదు, తన గురించి మాట్లాడలేదు. ఎప్పుడు సపోర్ట్ చేస్తాను అన్నారు. వాళ్ళు సపోర్ట్ చేసి ఉంటే ఈ టయానికి ఏదో ఒక మంచిగా ఇప్పటికైతే పేమెంట్ అయితే వచ్చేసేది అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా వ్యూ అయితే వస్తుంది కదా, వాళ్ళల్లో ఒక 10% అన్నా చూస్తారనుకుంటే వాళ్ళు రెస్పాండే అవ్వడం లేదు. ఇక నుంచి వాళ్ళకి అడగడమే మానేస్తూ ఉన్నాను నేను. కంపల్సరీగా నా వీడియోస్ ఏంటో నేనేంటో అలా చేసుకుంటూ పోతాను. సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కూడా నాకు కన్ఫర్మ్ అయ్యింది. ఎందుకు అంటే ఇప్పుడు 1K సబ్స్క్రైబర్స్ అవుతారా లేదా అనేసి చెప్పుకున్నాను కదా, ఇంకా కంప్లీట్ అయిపోయారు. అలాగే ఒకరోజు టైం అయిపోతుంది. అలాగే 30 lakhs వ్యూ కూడా యూట్యూబ్ అనేది తప్పకుండా చూపిస్తుంది అని అనుకుంటూ ఉన్నాను అన్నమాట. ఇక్కడ మా అమ్మ అయితే చూస్తుంది. ఎందుకంటే కొన్ని దాంట్లో పల్లీల పొడి వేశాను, కొన్ని దాంట్లో వేయలేదు. ఇంకా నా హబ్బీకి స్పెషల్గా పల్లీల పొడి, కొంచెం ఆయిల్ ఎక్కువ బాగా ఫ్రై చేసి ఇచ్చాను. ఏందా డిఫరెన్స్ అని చూస్తూ ఉంది అని చెప్తుంది. నేనేమన్నా షూట్ చేస్తున్నా అని చూస్తుందేమో అనుకున్నాను. కాదట, తన దాంట్లో అన్ని దాంట్లో వేసావు, మనకెందుకు వేయలేదు, ఫస్ట్ నువ్వు ఆ పల్లీల పొడి ఇవ్వు అని చెప్తుంది. ఇంకా నేను నా పిల్లలు రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళకు కూడా కొంచెం దోశ పిండి చట్నీ అయితే తీసుకొని వెళ్తున్నాను. దోశలు వేసి తీసుకొని వెళ్తే అది అంతా గజిబిజిగా అయిపోతుంది అన్నట్టు ఇంకా వేయలేదు. అది కూడా నేను సడన్గా ప్లాన్ చేయకుండానే వెళ్దాం అన్నట్టు అయ్యింది అన్నమాట. ఇంకా వాళ్ళ ఇంటికే వెళ్తూ ఉన్నాము. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఈ యాప్తో పని ఎలా జరుగుతుందో చాలా మందికి అడిగి చూసా. ఈ యాప్ పేరే చెప్తారు. ఈ యాప్లో రికార్డింగ్ ఒక చోట అవుతుంది, వీడియో ఒక చోట వెళ్తుంది. ఎన్నిసార్లు అయిపోయింది, అబ్బా తిక్క లేసిపోతుంది అనుకో. నేను చెప్పినదల్లా అడిగిపోయిందో. వీడియో ఏమో ఫాస్ట్ అవుతుంది, వాయిస్ ఏమో స్లో అవుతుంది, వీడియో ఏమో ఫాస్ట్ అవుతుంది. నేను చెప్పిన దానికి వీడియోకి కనెక్షనే లేదు. ఏం యాప్లు క్రియేట్ చేస్తారో ఏమో కానీ తలకాయ నొప్పి అయిపోయింది. నిన్న నైట్ నుంచి చూస్తున్నాను, ఇది చేస్తూ ఉన్నానన్నమాట. ప్లెయిన్గా చేసేద్దా, ఏదో ఒక మంచి యాప్ ఉంటే ఎవరన్నా సజెస్ట్ చేయండి. నాకు తెలిసిన యాప్స్ అన్నీ వేస్ట్గా అయిపోయాయి. ఇక్కడ నేను ఫస్టే చెప్పాను రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి అనేసి. చూడండి అంత మక్కగా అయిపోయింది. ఇదేందో ఓన్లీ లైన్ ఒక్కటే పడిసి వస్తుంది. ఏం అర్థం కావడం లేదు. నాకు భలే కోపం వస్తుంది నిజంగా. ఎవరన్నా మంచిగా ఒక యాప్ ఉంటే షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి నెయ్యి అమ్మే అవ్వ వచ్చేసి అన్ని టోటల్ వేసుకుంటూ ఉంది. ఏమో కొంచెం మర్చిపోయినట్టుంది. చెప్పిందే 10 మాటలు చెప్తూ ఉందన్నమాట. ఏంటిది ఎలాగా అనేసి ఇంకా 600 అని వేస్తూ ఉంది. ఇంటికి వచ్చేసాము.
ఆ తర్వాత ఇక్కడ చూడండి ఒక కుకుంబర్ ఎంత పాడైపోయిందంటే ఎక్కడి నుంచి తీసాడో నిజంగా పాడైపోయింది. అది ఎలక అని చూపిస్తున్నాడు. నేను కూడా ఎలక ఏడా ఎట్లా పెట్టుకున్నావు అనేసి చూస్తూ ఉన్నాను అన్నమాట. ఇక్కడ మా అమ్మ డ్యాన్స్ వేస్తూ ఉంది. తనకు తెలియకుండా షూట్ చేస్తున్నప్పుడు కంపల్సరీ చూసేస్తుంది. చూసేసి ఇంకా స్టాప్ అయిపోయింది. తన మెమొరీస్ అనేటివి ఉంటాయి కదా అనేసి అలా చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ నైట్కి మళ్ళీ వచ్చేసామా, ఇంకా రైస్ ఏం చేసుకుందాంలే అనేసి ఉగ్గాని అయితే చేశాను. ఉగ్గాని ఇంకా బజ్జీలు బయట నుంచి తెచ్చారు. ఈ డే నైట్ ఇదే మనకి ఉగ్గాని, అలాగే పొడి, ఇంకా బజ్జీలు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి ఇక్కడ దువ్వెనలన్నీ వాష్ చేస్తున్నాను. చాలా అయితే పాడైపోయాయి. ఇంకా అలాగే ఒక మంచి వ్లాగ్ అయితే క్లీనింగ్ వ్లాగ్ చేశాను. మీకు నెక్స్ట్ డే వస్తుంది, తప్పకుండా చూడండి. ఎవరైతే కామెంట్స్ చేశాను వాళ్ళు కావాల్సిన చేస్తున్నారో ఎలా చేస్తున్నారో నాకైతే తెలియదు అన్నమాట. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కొంగైస్ అంటాం మేము. ఇవి అయితే ఇలా లైజాల్ వేసేసి కొంచెం అలా నానితే అంత డర్టీనెస్ అనేది పోతుంది, తొందరగా పని అవుతుంది అనేసి నేను ఇలా చేస్తున్నాను అన్నమాట. ఆఫ్టర్నూన్కి లంచ్ పెట్టేసుకున్నాను. ఇంకా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా. ఈవినింగ్కి మళ్ళీ తిరిగి వచ్చేసా ఫ్రెండ్స్. వచ్చేసి ఉగ్గాని చేసేసుకొని తినేసి ఇంకా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేసేసా. ఇంకా ఇవి పెట్టేసుకున్నానా. ఆ తర్వాత చాలా వరకు అయితే నాకు ఆకలి అవుతూ ఉంది. ఇప్పటికీ ఇది 3 times ఫ్రెండ్స్ నేను రికార్డ్ చేయడము. ఇప్పుడు రికార్డ్ చేస్తుంటే కూడా మళ్ళీ ఆకలి అవుతుంది. సో అలా ఉంది నా పరిస్థితి. ఇంకా ఆఫ్టర్నూన్కి అన్నం ఒక్కటి చేసేసాను. ఇంకా కూర చేయాలి. 11:30 అవుతుంది. ఇంకా నాకేమో మస్తు ఆకలి అవుతుంది. నిన్నటి పప్పు ఉంటే అది వేడి చేసేసుకొని ఇంకా బూందీ ఉంది, అది చూడడానికే నేను మాత్రం తినాను. అంటే సపరేట్ తింటాను, అన్నంలో తినడానికి నాకు అలవాటు లేదు. ఇంకా అన్నం, పప్పు, మట్టికాయ కూడా ఉంది, అది వేడి చేసేసుకొని ఈ డే కొంచెం 11:30 అలా ఆఫ్టర్నూన్ లంచ్ అనుకోండి ఫినిష్ చేసేసుకుంటాను. నా వ్లాగ్ మీకు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యాక అని 2-3 మెంబర్స్ కామెంట్ చేశారు, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా కొంచెం నా బ్లాగ్ వచ్చినప్పుడు అలా చూసి పెట్టండి. ఇంకా మంచిగా తీయాలి అనుకుంటున్నాను. ఇంకా కెమెరా మార్చాలి, నీట్గా కనిపిస్తే మీకు కూడా చూడడానికి కూడా బాగుంటుంది. ఎప్పుడు చూడండి నా ఫోన్కి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. మన మిడిల్ క్లాస్ కాబట్టి ఇప్పుడు చూడండి హెవీగా ఫోన్ కొనుక్కోవాలని నాకు కూడా ఉంటుంది, కానీ వేస్ట్ ఎందుకులే అనేసి నా హబ్బీ మామూలుగా మంచిగా ఫోన్ 28 ఇంతనో 18 పడుతుంది అంటే నేను తీసుకోలేదులేండి ఫోను. ఇంకా ఈ ఫోన్తోనే మంచిగా ఎడిట్ చేసి వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటాను. మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు వేడి చేసుకున్నాను. అన్నం, పప్పు, ఇంకా వాటర్ నేను ఒక్కదాన్నే కదా, ఇంకా మా అమ్మ ఆసిఫ్ ఉంటే ఇచ్చేవాళ్ళు. ఇంకా వాటర్ పట్టేసుకొని బయట అంటే హాల్లో కూర్చొని కొంచెం ఫోన్ అలా చూసేసుకొని షార్ట్ ఏదన్నా ఉంటే అప్లోడ్ చేసేసి ఇంకా తిన్న తర్వాత పిల్లల కోసం మళ్ళీ ఏదో ఒక చేయాలి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు చాలాసార్లు రికార్డ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.